నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అడపాదడప కేటీఆర్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూనే వస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం కూడా ఎక్స్లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గురించి. అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ సో ఏంటి అసలు ఎందుకు మళ్ళీ ప్రశంసించారు ఏంటి అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే కేటీఆర్ గారు ఏంటంటే ఇంతకుముందు మనం గతంలో చూసుకుంటేనేమో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగినప్పుడు ఒక రకంగా తను మాట్లాడడం జరిగింది. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి వెళ్ళి కూడా ఆయన మెచ్చుకుంటూ అడపదడప ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఒక ఎక్స్లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకు మళ్ళీ సడన్గా గాలి ఇటువైపు మళ్ళిందంటారు? అంటే మత్తు దిగింది, కళ్ళు తెరుచుకున్నాయి, తత్వం బోధపడింది. ఇన్నాళ్ళు ఏంటంటే అధికార మత్తులో ఉన్నారు వీళ్ళంతా కూడా, కళ్ళు నెత్తికెక్కిన పరిస్థితి అన్నమాట. జనానికి దూరం అయ్యారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ అధికారం పోయేసరికి అసలు వాస్తవం బయటపడింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కునే పనిలో పడ్డాడు కేటీఆర్. ఇప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నాడు? అనవసరంగా తెలుగుదేశం పార్టీని వీళ్ళు టార్గెట్ చేశారు. చంద్రబాబుని అక్కడెక్కడో అరెస్ట్ చేస్తే దాన్ని కదిలిచ్చి ఏంటి అక్కడ అరెస్ట్ చేస్తే రాజమండ్రి పోయి చేసుకోండి, ఇక్కడ ఎందుకు మీరు ధర్నాలు చేస్తారు, ఇక్కడ ప్రశాంతత ఎందుకు పోగొడతారు, ఇక్కడికి వచ్చే ఐటీ పెట్టుబడులు రాకుండా ఎందుకు చూస్తారు అని ఇతనే నోరు బారేసుకున్నాడు. దాని దెబ్బకి ఏం జరిగింది? మొత్తం తెలుగు వాళ్ళందరిలో బీఆర్ఎస్ పల్చున్నాయి. ఇప్పుడు ఓహో చంద్రబాబు వల్లే మాకు ఇక్కడ నష్టం జరిగింది కాబట్టి ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగా చంద్రబాబుని పొగుడుతున్నాడా? మొన్న ఒక ట్వీట్ చేశాడు, నిన్న ఒక ట్వీట్ చేశాడు. మొన్న ట్వీట్లోనేమో స్టీల్ ప్లాంట్ని ఏదో మెచ్చుకున్నాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. ఇప్పుడు ఇవాళ ట్వీట్లోనేమో మొన్న ఢిల్లీ పర్యటనలో మంచి పెట్టుబడులు తెస్తున్నాడు, 1,00,000 కోట్ల ప్యాకేజీ ఏదో అడిగాడు ఆంధ్రప్రదేశ్కు కూడా. అది కదా మరి ప్రాంతీయ పార్టీల బలం. బలమైన ప్రాంతీయ పార్టీ ఉంటే ఆ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం అని అంటున్నాడు. ఇది ఆ ట్వీట్లో కరెక్టే, కానీ మీది ప్రాంతీయ పార్టీ కాదుగా. ఏంటి మీరు జాతీయ పార్టీ అన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ ఉన్నంత వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే జాతీయ పార్టీ మాది అని వీళ్ళ నాన్న ప్రధాని పదవి మీద కన్నేశాడో, మహారాష్ట్రలో పోటీ చేస్తాం, కర్ణాటకలో పోటీ చేస్తాం, ఇట్లా ఏం జరిగింది? నేల విడిచి సాము చేశారు. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కింది అన్నట్టుగా వీళ్ళు ఏం చేశారు? ఒక్కసారిగా బడేల్మని పడిపోయారన్నమాట. ఇప్పుడు మళ్ళా ఏమన్నాడు? అస్తిత్వం గురించి మాట్లాడాడు. ఏంటి? తెలంగాణయే స్వీయ అస్తిత్వం అనో ఏదో పెట్టాడు. అస్తిత్వం కోల్పోయారు. ఇప్పుడు వీళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయారు. పేరు మార్చారు కదా. ఏది? టీఆర్ఎస్లో టీ పోయింది, ఏమొచ్చింది? బి వచ్చింది. ఇప్పుడు ఏ వచ్చి బి పోయే ఏదో పాట ఏదో బి వచ్చి ఏ పోయే ఆ పాట కూడా నాకు సరిగ్గా రాదు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ సాంగ్ సార్ అది. పాట అది ఏ వచ్చి బి పై వాలి అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? బి వచ్చి టీ పై వాలింది. ఏంటి ఏం చేశారన్నమాట? టీఆర్ఎస్ లో టీ మీద బీఆర్ఎస్ లో బి వచ్చి వాలింది అనమాట. ఒక దెబ్బకి ఏమైపోయింది? కుదేలైపోయింది. నీకు 88 సీట్లతో గెలిపించారు వీళ్ళని. 88 సీట్లతో వీళ్ళని గెలిపిస్తే చక్కగా పరిపాలన చేసుకోకుండా ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండకూడదు, బట్టి విక్రమార్కకి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు గెలిచింది ఎంత? 19 ఎంతో గెలిచుంటారు. ఆ 19లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాడు. ఎక్కడికి? ఎంపీ పోస్ట్ ఏదో ఉంచుకున్నాడు. 2 చోట్ల గెలిచాడు. 18, 12 లాగి పారేశారు. 12 ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. అప్పుడే కాదు, మొత్తం 42 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగుదేశం పార్టీ మీద అయితే పగబట్టినట్లుగా. టీడీపీ ఉంటే మేము ఇక్కడ ఉనికి లేదు, బీఆర్ఎస్ ఇక్కడ వేళ్ళు ఉనుకోలేదు, తెలుగుదేశం పార్టీ పసుపు జెండా ఉన్నంత వరకు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ బలపడదు అని ఏం చేశారు?
తెలంగాణ నుంచి టీడీపీని లేకుండా చేసే కుట్రలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని పొగుడుతున్నాడు? మళ్ళీ టీడీపీ అధినేతనే పొగుడుతున్నాడు. ఎందుకని పొగిడాడంటావు? నిన్న రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ చంద్రబాబుని తిట్టాడు. ఎక్కడ వైఎస్ జయంతి సభకి విజయవాడలో షర్మిలని పొగుడుతూ అక్కడ ఏమన్నాడు? బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అన్నాడు. అక్కడ మళ్ళీ మార్చాడు రేవంత్ కూడా, గడుసాడు. ఏమంటాడు? బాబు గారు, జగన్ గారు, పవన్ గారు అన్నాడు. అంటే జగన్ పవన్ అనేవాడు కాకపోతే బాబు గారిని బాబు గారు అనడం కోసం వీళ్ళకి కూడా గారు తగిలిచ్చాడు. సరే, రేవంత్ రెడ్డి అక్కడ తెలుగుదేశాన్ని టార్గెట్ చేశాడు. నెక్స్ట్ విజయశాంతి, జగ్గారెడ్డి కూడా టీడీపీని కొంత విమర్శించారు. ఏంటి, వాళ్ళు కూడా కొంత మరి భుజాలు తగుడుకున్నట్టుగా కనపడుతుంది. ఏది, కాంగ్రెస్ కూడా, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? ఆయనేమో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చల కోసం వచ్చాడు చంద్రబాబు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజాభవన్లో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, వాళ్ళ 2 CSలు, అధికారుల బృందం ఏదో తీర్మానాలు చేసుకున్నారు. ఏంటి, కమిటీలు ఏర్పాటు చేయాలి, 3 దశల్లో పరిష్కారం, 3 దశల్లో కమిటీలు, అధికారుల కమిటీ రేపొద్దున 1 వారం 10 రోజుల సమావేశమై ఈ సమస్యలు పరిష్కరించుకోవటం. ఏది, విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి ఏం రాబట్టాలి, ఇలా రాష్ట్ర ప్రయోజనాల పరంగా జరిగింది. జరిగినాక ఏమైంది? చంద్రబాబు ఊరేగించారు. ఎక్కడ, మొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపడుతూ హైదరాబాద్ వచ్చేసరికి నీకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నీకు జనం ఇక ఇరగబడ్డారు. ఎక్కడ దాకా? ఆయన ఇంటి దాకా. వర్షంలో కూడా నీకు పెద్ద సక్సెస్ అయింది ఆ ఊరేగింపు. సరే, నెక్స్ట్ ఏం జరిగింది? మరుసటి రోజు ఎన్టీఆర్ భవన్లో మీటింగ్ పెట్టారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ ఏం చేసింది? ఆయనకి ఫెలిసిటేషన్. కొత్త సీఎం అయ్యారు కాబట్టి మళ్ళీ ఆయన్ని సన్మాన సభలాగా పెట్టుకుని ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు కూడా మాట్లాడాడు. చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తోంది? మొన్న ర్యాలీ బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ ఇంటి దాకా సక్సెస్ కావటం, ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం తెలంగాణ మీటింగ్ సక్సెస్ అయ్యేసరికి టీడీపీ ఇక్కడ మళ్ళా వెళ్ళుకుంటోందని. అప్పుడు విజయశాంతి, జగ్గారెడ్డి ఏమన్నారు? వెంటనే ఓపెన్ అయ్యారు. ఏంటి, ఆయన వచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చాడు. మళ్ళా ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం ఫ్లవరిష్ అవుతుంది అన్నట్టుగా ఏంటి, పునరుత్తేజం కోసమే ఆయన ఇక్కడ మళ్ళా అంటున్నాను. రేవంత్ రెడ్డి అక్కడికి పోయేమో చంద్రబాబుని తిట్టాడు. ఏది, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమే లేదు, ఉన్నదంతా అధికార పక్షమే బీజేపీ అంటూ వాటి అబ్రివేషన్ ఆయన ఏదో పాతదే ఏదో ఇచ్చాడు. నీకు ఇదంతా చూడగానే బీఆర్ఎస్కి కొంచెం బెల్లు కొట్టింది. ఏంటి, ఇదేదో బాగుందే, మరి చంద్రబాబు రావడం, ఇక్కడ తెలంగాణ టీడీపీ మళ్ళా బతికి బట్ట కడితే మన పని గైరవుతుంది. కాంగ్రెస్ మొన్న ఎవరైతే గెలిపించారో తెలుగుదేశం వాళ్ళు కూడా కాంగ్రెస్కే ఓటేసిన పరిస్థితుల్లో కంటెస్ట్ చేయలేదు తెలుగుదేశం. చంద్రబాబు అభిమానులను తిట్టారు కాబట్టి చంద్రబాబు అభిమానులంతా రేవంత్ రెడ్డికి అండగా నిలబడిన నేపథ్యంలో రేవంత్కు ఉన్నటువంటి ఆక్సిజన్ కట్ చేయాలంటే ముందు వేటు దేని మీద పడాలా? చంద్రబాబు అభిమానుల్ని రేవంత్కు దూరం చేయాలి, తెలుగుదేశాన్ని పొగుడుదాం. మళ్ళా ఇక్కడ తెలుగుదేశం కనుక బలపడితే అది ఎవరికి లాభం? బీఆర్ఎస్కి లాభం అన్నట్టుగా ఒక వ్యూహం. ఫామ్ హౌస్లో మరి ముసలాయన చెప్పుంటాడు, ఆయన స్కెచ్ అనుకుంటా. వెంటనే కేటీఆర్ ఇక పొగడతలు. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అర్థం కాలేదంటాడు, కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయాడు అర్థం కాలేదంటారు. అంత గొప్ప సంక్షేమం అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఏంటి? బటన్లు మరి 136 బటన్లు నొక్కినాడు, ఓడిపోవటం ఏంటి? గుడ్ మార్నింగ్ అంటూ రోజు రోడ్లమ్మటబడి తిరిగిన కేతిరెడ్డి ఓడిపోవటం ఏంటి అని ఒకవైపు వాళ్ళ మీద జాలి, సానుభూతి. నిన్నదాకా వాళ్ళని తిట్టాడు. ఎవరిని? డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అని జగన్మోహన్ రెడ్డి పరిపాలనని వదిలిపెట్టిందే బీఆర్ఎస్. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్. మళ్ళా ఓడిపోగానే ప్లేట్ ఫిరాయించి ఎట్లా ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోయాడని తెలియదంట.
వీళ్ళకి ఏంటంటే ఇంకా 6 నెలలైనా అసెంబ్లీ ఓటమి షాక్ నుంచి బయటికి బయటపడినట్లేరు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.